సీతారాం బాగ్ నుంచి శ్రీరాముడి శోభాయాత్ర కొనసాగుతుంది. భారీగా భక్తులు పాల్గొని శ్రీరామ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. 340 మంది ట్రాఫిక్ పోలీసులతో ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తున్నామంటున్నారు. జోయల్ డేవిస్ తో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. సీతారాం బాగు నుంచి శ్రీరాముని శోభయాత్ర మొదలైంది. హనుమాను వ్యాయామశాల వరకు ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతోంది. మన మార్గ మధ్యంలో పోలీసులు ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ క్లియరెన్స్ ను ఎలా మెయింటైన్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ గారు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది ప్రస్తుతం ట్రాఫిక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఎలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి సార్? ప్రశాంతంగా నడుస్తుంది. ఆల్రెడీ ఒక ప్రొసెషన్ సీతారాం బాగ్ టెంపుల్ నుంచి బయలుదేరి వస్తున్నాయి. దగ్గర మంగళఘాట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. ఇంకా 2 మేజర్ ప్రొసెషన్ మనకి ఇక్కడ అన్ని టవర్స్ దగ్గర స్టార్ట్ అవ్వాల్సిన ఉన్నాయి. రాజా సింగ్ గారిది, ఆనంద్ సింగ్ గారిది. సో ట్రాఫిక్ అయితే ఇప్పుడు ఈ గాంధీ స్టాచ్యూ నుంచి బోయగూడ కమాన్ వరకు ఆ డైవర్షన్ ఇప్పుడు చేసినాము. మళ్ళీ ఈ ప్రొసెషన్ వెళ్ళేటప్పుడు డిఫరెంట్ ప్లేసెస్, పురాణపుల్ క్రాస్ రోడ్, మన భూలక్ష్మి టెంపుల్ దగ్గర, ఛత్రి, ఏసే బజార్, పుత్లిబోలి చౌరస్తా, అక్కడ ఎంజే మార్కెట్, ఈ ప్లేసెస్లో నీడ్ బేసిస్లో డైవర్షన్ చేసుకొని చూస్తుంటాము. ఇప్పుడైతే ప్రశాంతంగా నడుస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో రెగ్యులర్ పబ్లిక్ యాక్టివిటీ అనేది ఈ రూట్స్లో కాకుండా నాన్ శోభయాత్రకు సంబంధించి బయట వేరే ప్రయాణాలు చేసే వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి డైరెక్షన్స్ అనేది మనం ఆల్రెడీ పేపర్ నోటిఫికేషన్, ఇంకా మన సోషల్ మీడియాలో అందరికీ ఆ డైవర్షన్స్ ప్లాన్ అన్నీ చెప్పడం జరిగింది. ఈ లోకల్ వాళ్ళకి అయితే ప్రతి సంవత్సరం వాళ్ళకి అలవాటే, వాళ్ళకి తెలుసు కూడా ఎక్కడెక్కడ డైవర్షన్స్ ఉంటాయన్నది. మేము కూడా టైమ్లీ డైవర్షన్ మాత్రం పెట్టుకొని మళ్ళీ దాన్ని రీవర్క్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అక్కడ దారుసలాం నుంచి మల్లెపల్లి వెళ్ళేది ఇందాక డైవర్షన్ పెట్టినాము. ఆ టైలెండ్ బాయ్ కూడా కమాన్ క్రాస్ అవ్వగానే అది రెగ్యులరైజ్ చేసేస్తున్నాం. అలా నీడ్ బేసిస్లో ఎక్కడైతే ప్రొసెషన్ క్రాస్ అవుతుందో అక్కడ మాత్రం టెంపరీగా ఒక డైవర్షన్ పెట్టుకొని మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నాము. సో లోకల్ ప్రజలకు కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. మొత్తం ఎన్ని టీమ్స్ ఈ బందోబస్తులో పాల్గొన్నాయి? ట్రాఫిక్తో పాటు ఎంతమంది టీమ్స్తో కలిసి బందోబస్తు అని చేయడం, ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది చేస్తుంది? ట్రాఫిక్ మాత్రం దాదాపు 350 మెంబర్స్ ఉన్నారు దీనిలో సిఏఆర్ సపోర్ట్ ఉన్నారు. దెన్ మన లోకల్ ట్రాఫిక్ ఆఫీసర్స్ అదర్ జోన్ నుంచి కూడా వాళ్ళని పిలవడం జరిగింది. పాత ఇక్కడ పనిచేసిన వాళ్ళని కూడా వాళ్ళ అసిస్టెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. అది కాకుండా సిపి గారు కూడా అదనపు ఫోర్స్ ఇవ్వడం జరిగింది. సో ట్రాఫిక్ మొత్తం ఒక 350 మెంబర్స్తో చూసుకుంటాం. సో ట్రాఫిక్ అంటే ముఖ్యంగా సెన్సిటివ్ ఏరియాస్ని, ఈ రూట్లో సెన్సిటివ్ ఏరియాస్ని ఏమైనా ఐడెంటిఫై చేయడం జరిగిందా? పర్టికులర్గా ఇక్కడ కొంత ఆందోళనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఇబ్బందికరమైనటువంటి ప్రాంతాలను ఏమి ఐడెంటిఫై చేశారు? అక్కడ ఎక్స్ట్రా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము? ఆల్రెడీ సిపి గారు డీటెయిల్గా అది ప్లాన్ చేసుకున్నారు. మనకి ఇది ప్రతి సంవత్సరం డ్రిల్ కాబట్టి ప్రతి సంవత్సరం ఏమేమి ప్రాబ్లమ్స్ అయినాయి, ఎక్కడెక్కడ చిన్న ప్రాబ్లమ్స్ అయినాయి అవన్నీ నోట్ చేసుకొని మళ్ళీ ప్రతి సంవత్సరం కరెక్ట్ చేస్తూ వస్తారు. సో సిపి గారు ఆల్రెడీ అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లోకల్ డీసీపీ గారు, జాయింట్ సిపిస్ వాళ్ళందరూ డిఫరెంట్ సెన్సిటివ్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ అదనపు పోలీస్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రికాషనరీ ఏది కూడా ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో లాస్ట్ 4-5 డేస్ నుంచి యాక్షన్స్ కూడా తీసుకుంటా ఉన్నారు. మొత్తం ఎన్ని కిలోమీటర్ల ప్రొసెషన్ ఏ టైం వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? దాదాపు ఒక 9 o'clockకి కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాము. ఇప్పుడు 1:15కి అయితే ఫస్ట్ ప్రొసెషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ప్రొసెషన్ మేబీ బై 2:30, 3 o'clockకి స్టార్ట్ అవ్వచ్చు. ఒక 9 o'clockకి మొత్తం కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అది ప్రస్తుతం ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి లేవు. మొత్తం ఓవరాల్గా సీతారాం బాగ్ దగ్గర నుంచి ఆ ప్రొసెషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తిగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామనే విషయాన్ని జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ వెంకట్తో